రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. రాజస్థాన్ లో ఒక ఘోరమైన ఘటన జరిగింది. పెళ్లి చేసుకుని వదిలేశాడు అని చెప్పి ఆ భార్య భర్త తల్లిని ఎలా చంపిందో తెలుసా? చాలా దారుణంగా చంపింది. ఒక స్కార్పియో కారులో వారందరినీ కూడా పెట్టి డీజిల్ పోసి నిప్పు పెట్టి వారందరినీ కూడా చంపేసింది. ఇక దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పేందుకు ప్రయత్నిస్తా. ఇదంతా కూడా రాజస్థాన్ అజ్మేర్ శ్రీరాంపురం బరోడా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సుమారు తెల్లవారుజామున 5:30 గంటలకు స్కార్పియో కార్ ఒకటి హైవే రోడ్ పక్కన కాలుతున్న ఆ దృశ్యం మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక వ్యక్తికి కనిపించింది అది. సో దీంతో అక్కడికి వెళ్ళి వెంటనే ఏదో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా ఫైర్ అయిందేమో అనుకుని ఆ వ్యక్తి వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు. దీంతో పోలీసులు కూడా ఫైర్ ఇంజిన్ సిబ్బందితో వెంటనే ఆ కారు తగలబడుతున్న అక్కడికి వచ్చారు. తీరా ఆ కారు మంటలను అదుపులోకి తీసుకొచ్చేసరికి ఆ కారులో ఉన్న వ్యక్తులు కనిపించారు, ఎవరైతే మృతి చెందారో వారందరూ కూడా. అలాగే పోలీసులకి మరికొంచెం దూరంలో ఒక డెడ్ బాడీ కనిపించింది. ఒంటి నిండా పూర్తి గాయాలతో కత్తిపోటుకి గురైనట్టు ఒక డెడ్ బాడీ కనిపించింది. ఆ డెడ్ బాడీ ఎవరితో కాదు, మాజీ సర్పంచ్ రామ్ సింగ్ చౌదరి ఆ వ్యక్తిది. దీంతో పోలీసులకి అనుమానాలు వచ్చాయి. అయితే పోలీసులు రామ్ సింగ్ ఎవరు ఏంటి అని ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేశారు. వారికి తెలిసింది ఏంటంటే రామ్ సింగ్ చౌదరికి 2 పెళ్లిళ్ళు అయినాయి. మొదటి పెళ్లి 2005లో అయింది. భార్య పేరు సునీత. 17 సంవత్సరాల అబ్బాయి, 19 సంవత్సరాల ఒక అమ్మాయి కూడా ఉన్నారు. కొన్ని రోజుల నుంచి కూడా వారికి దూరంగా ఉంటున్నాడు. అయితే రామ్ సింగ్ చౌదరి రెండవ పెళ్లి కూడా చేసుకున్నారు. రెండవ పెళ్లి చేసుకున్న ఆ వైఫ్ పేరు సూర్య జ్ఞాన్ దేవి. ఈ కారులో ఈమె కూడా, ఈమెతో పాటు వీళ్ళ రిలేటివ్ వరుసకు మేనకాడులు అయ్యే మహిమా చౌదరి అనే పర్సన్ కూడా, ఈమె కూడా చనిపోయింది. ఇక పోలీసులు ఫస్ట్ వైఫ్ దగ్గరికి వెళ్ళి అసలు మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అంటే, లేదు సార్, నాకు ఎవరి మీద అనుమానం లేదు, నేను అతను కొన్ని రోజుల నుంచి దూరంగా ఉంటున్నా అంటూ కూడా గుండెలు బాధేసుకుంటూ, నా హస్బెండ్ చనిపోయాడు, నా భర్త చనిపోయాడు అంటూ కూడా బాధేసుకుంటూ ఏడ్చి అసలు ఆ భర్తను ఎంతో మిస్ అవుతున్నట్టు ఆమె పోలీసుల దగ్గర డ్రామా క్రియేట్ చేసింది. విజువల్స్లో మీరు క్లియర్గా చూడొచ్చు ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న ఆ దృశ్యాలు. నిజంగానే పాపం ఆమెకేమీ సంబంధం లేదు, భర్తను చాలా మిస్ అవుతుంది, భర్తను కోల్పోయింది. ఇటు పక్క చూస్తే 2 పిల్లలు. సో అందుకనే బాధపడుతుందేమో అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. అయితే ఆమె ఇంకొక వెర్షన్ చెప్పింది పోలీసులకి. అంటే అతను ఒక రాజకీయంగా ఉన్నాడు కాబట్టి, సర్పంచ్గా చేశాడు కాబట్టి, సో తన ప్రత్యర్థులు ఎవరైనా ఈ దాడి చేసి ఉండొచ్చు, కొన్ని రోజుల నుంచి అతను ఇబ్బంది పడ్డాడు అంటూ కూడా పోలీసులకి చెప్పింది. దీంతో పోలీసులకి అనుమానం వచ్చింది. సో ఇంకా అన్ని కోణాల్లో ఇంటెలిజెన్స్, టెక్నికల్, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటపడింది. అయితే ఎవరైతే సునీత ఉన్నారో ఆమె వాళ్ళ 2 పిల్లలతో కలిసి భర్త యొక్క తల్లి పుసీదేవి, అలాగే భర్త యొక్క రెండవ భార్య సూర్య జ్ఞాన్ దేవి, వారి రిలేటివ్ మహిమా చౌదరి, వీళ్ళందరూ కూడా శ్రీరాంపురంలోని వారి ఇంట్లో ఉంటున్నారు. వీరందరూ వేరే ప్లేస్లో ఉంటున్నారు. సునీత 2 బిడ్డలు వేరే ప్రాంతంలో ఉన్నారు. 2005లో పెళ్లి జరిగింది, 2 పిల్లలు పుట్టారు. నన్ను వదిలేసి వేరే మహిళను చేసుకున్నాడనే కోపంతో ఆ భర్తని ఎలా అయినా సరే చంపాలి అని చెప్పి ప్లాన్ ప్రకారం వారి ఇంటికి వెళ్ళి వ్యవసాయానికి ఉపయోగించే కత్తులన్నీ కూడా తీసుకెళ్ళి వీళ్ళ ముగ్గురే చేశారు. తల్లి, అలాగే కూతురు, కొడుకు, వీళ్ళ ముగ్గురే. వాళ్ళిద్దరికి చిన్న వయసు, ఒకరైతే మైనర్ 17 సంవత్సరాల అబ్బాయికి. సో ఈ వ్యవసాయానికి ఉపయోగించే ఆ కత్తులు తీసుకెళ్ళి వారు నివాసిస్తున్న ఆ ఇంట్లో నైట్ టైం ముగ్గురు కూడా వారిపైన దాడి చేశారు. ముందుగా రామ్ సింగ్ని చంపేశారు, దాని తర్వాత తల్లిని చంపేశారు, తర్వాత భార్య ఎవరైతే రెండో భార్య ఉందో రామ్ సింగ్ చౌదరి భార్య, ఆమెను చంపేశారు. దాని తర్వాత అడ్డు వస్తున్న ఆ మేనకోడలుగా ఉన్న ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని కూడా కిరాతకంగా చంపేశారు. దీని నుంచి తప్పించుకోవడానికి వారికి సంబంధించిన ఒక కార్ని ఈ మృతదేహాలన్నీ కూడా అందులో పెట్టి కొంచెం దూరం
దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సుమారు వారి ఇంటికి ఈ కారు ఇప్పుడు ఎక్కడైతే తగలబడుతుందో అక్కడికి 500 మీటర్ల దూరం, అక్కడికి తీసుకెళ్లి డీజిల్ పోసి నిప్పు పెట్టేశారు. ఇక రామ్ సింగ్ని మరి ఎందుకు తీసుకుని రాలేకపోయారో అది పోలీసులు అయితే క్లియర్గా చెప్పలేదు. ఇంకా కేసు దర్యాప్తు జరుగుతుంది. అంటే వీరి వల్లే సాధ్యమైందా, ఇంకెవరైనా ఉన్నారా ఈ ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్ సంబంధించి ఇంకా ఇతర కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ఫారెన్సిక్ ఎవిడెన్స్, ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కోణాల్లో కూడా ప్రూఫ్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి వీళ్ళ ముగ్గురిని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఎవరు కూడా ఊహించలేదు భార్యే ఈ యొక్క ఏదైతే జరిగిందో ఆ ఘటన భార్య ప్రధాన సూత్రధారి అని ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు. ఇంకొకటి, ఆమె పోలీసులు ఈ ఇష్యూకి సంబంధించి విషయాలు తెలుసుకోవడానికి ఇంటికి వచ్చినప్పుడు ఆమె ప్రవర్తించిన తీరు, గుండెలు బాధేసుకుంటూ నా భర్త పోయాడు అని చెప్పి ఏడ్చుకుంటూ పోలీసుల దగ్గర నటించిన ఆ విధానం చూసి అందరూ కూడా ఈమెకి సంబంధం లేదనే అనుకున్నారు. కానీ కట్ చేస్తే తల్లి, కూతురు, కొడుకు చాలా క్రూరంగా చంపారు. కత్తిపోట్లు, ఒంటి నిండా కత్తిపోట్లు, ముఖం పైన, ఛాతీ పైన, పొట్ట పైన, వెన్ను దగ్గర, ఇలా అంటే చాలా క్రూరంగా వాళ్ళ చచ్చే వరకు చంపారు. వాళ్ళ చనిపోయిన తర్వాత ఆ మృతదేహాన్ని తీసుకుని ఈ స్కార్పియో కారులోకి ఎక్కించి ఆ రోడ్డు పక్కకు తీసుకొచ్చి అక్కడ డీజిల్తో తగలపెట్టేస్తారు. ఇందుకు కూడా దీనికి రీజన్ ఏంటంటే, అంటే ఇదంతా కూడా ఒక ప్రమాదవశాత్తు జరిగింది, ఒక రోడ్ యాక్సిడెంట్లో జరిగిందని చిత్రీకరించడానికి ప్రయత్నం. కానీ పోలీసులు వెంటనే అక్కడికి రావడం, ఇన్సిడెంట్ మంటల్లో అంటుకుంటున్న కారును దాని గురించి తెలిసి వెంటనే అక్కడికి రావడం, ఆ మంటలను అదుపులోకి తీసుకురావడం, సగం కాలి ఉన్న ఆ మృతదేహాన్ని చూడటం, వారి ఒంటి పైన ఉన్న గాయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయటం, ఎంక్వైరీ చేయటం, దీని ద్వారా ఇవన్నీ కూడా బయటపడ్డాయి. సో ఈ యొక్క ఘటనతో ఒక్కసారిగా అజ్మేర్ అనే ప్రాంతం ఉలిక్కిపడింది. ఎవరు కూడా ఊహించలేదు ఈ రకంగా చేస్తుందని చెప్పి. సో రీసెంట్గానే ఒక మహిళ భర్త సరిగ్గా ఉండట్లేదు అని చెప్పి ప్రియుడితో కలిసి మంచానికి కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టింది. కట్ చేస్తే ఇప్పుడు సునీత అనే మహిళ భర్త రెండవ పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి ఆ భర్త పెళ్లి చేసుకున్న ఆ భార్య, తల్లి వరకు సంబంధించిన రిలేటివ్స్ వీళ్ళందరినీ కూడా చంపేసి కారులో వేసి తగలబెట్టేశారు.